రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి, ఆలోచనగా ఉండండి. దూరావాయు జల ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున కొత్త కార్యక్రమాలు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అర్ధాష్టమ కేతు సంచార స్థితి ఉండడం వలన అంత తొందరగా కోపం వద్దు, అంత తొందరగా ఆనందము వద్దు. ఏది ఉన్న దాంతో సర్దుకపోయే గుణం మీ దగ్గర ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు డిస్టర్బెన్స్ చేయలేరు. సర్దుకపోలేకపోతే అనేక రకాల సమస్యలు మీ చుట్టే ఉంటాయని చెప్పి గమనించాలి. అదే కాకుండా భాగ్యస్థానంలో 30 ఏళ్ల తర్వాత శని భగవానుడి చేత రవి సంచారము చేయడం జరుగుతుంది. కనుక భార్యాభర్తల మధ్య విభేదాల కన్నా ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనా పరస్పరమైనటువంటి విభేదాలు అనిపించినప్పుడు ఒకరు మౌనంగా ఉండండి. ఎదుటి వ్యక్తులు కాసేపు వాగుతారు, కాసేపు గట్టిగా కొట్లాడతారు, 2 గంటల తర్వాత చల్లగా అయిపోతారు.